జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఐక్యరాజ్య సమితికే షాక్ అనమాట. మామూలు షాక్ కాదు, కరెంట్ షాక్ కొట్టినట్టు. ఆ ఇచ్చింది ఎవరు తెలిసిన ఓళ్ళయ్యా, మన అభిమాన దేశం ఎవరో ఇజ్రాయెల్ వాళ్ళు. న్యూస్ మాత్రం సూపర్గా ఉన్నది. ఇంకా అసలు విషయానికి వచ్చా, మిమ్మల్ని ఎందుకు గురిడిలే. కానీ ఈ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపైన సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక అంతర్జాతీయ సంస్థ ఇది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేసినటువంటి నానాజాతీయ సమితి. దీన్నే లీగ్ ఆఫ్ నేషన్స్ అని కూడా అంటారు. ఇది ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో పూర్తిగా విఫలమవడంతో దానికి ప్రత్యామ్నాయంగా 1945లో ఐక్యరాజ్య సమితిని స్థాపించారు. అర్థమవుతుంది మీకు? ప్రస్తుతం 193 దేశాలు ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి శక్తిహీనంగా తయారైపోయింది. అంటే ఉండాదంటే ఉండాది, దానికి ఊపిరిలే, బుడంకాయ లెక్క అనమాట. అది దులపసకాయ. అది ఈ ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి ఏర్పడిన ఈ ఐక్యరాజ్య సమితి ప్రస్తుతం ఏంటంటే శాంతిని నెలకొల్పడంలో పూర్తిగా ఫెయిల్ అవుతా వచ్చింది. ఇక ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రటరీ జనరల్ పేరు వచ్చేసి ఆంటోనియో గుటెర్రెస్ అన్నమాట. ఈయన పేరు చూడ ఎంత చిత్రంగా ఉన్నదో, ఏందో వీళ్ళ పేర్లు. ఈయన పోర్చుగల్కు చెందిన దౌత్యవేత్త అనమాట. అయితే 2017 నుండి ఈ ఆంటోనియో గుటెర్రెస్ ఐక్యరాజ్య సమితికి సెక్రటరీ జనరల్గా పనిచేస్తున్నాడు. ఇక అసలు విషయానికి వచ్చే పోయిన సంవత్సరం అంటే గత సంవత్సరం ఇజ్రాయెల్ పైన హమాస్ తీవ్రవాదులు పెద్ద ఎత్తున దాడి చేసి 1400 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చిన సంగతి మనకు అందరికీ కూడా తెలిసిందే. నేనే కొన్ని వందల సార్లు చెప్పిన, అంతకుముందు ఆర్టికల్స్లో కావచ్చు, ఇప్పుడు వీడియోస్లో కావచ్చు. అది కూడా ఏంటంటే నిరాయుధులైనటువంటి అమాయక ప్రజలను అత్యంత దారుణంగా హత్య చేశారు. పైగా ఏంటంటే చిన్నపిల్లలను ఈ హీట్ ఓవెన్లో వేసి కాల్చి చంపేసినారు. అంతేకాకుండా మరొక 200 మందిని కిడ్నాప్ చేసి వాళ్ళతో పాటు తీసుకోపోయినారు. అయితే ఈ సంఘటన జరిగినప్పుడు ఈ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయినటువంటి ఆంటోనియో గుటెర్రెస్ పెద్దగా స్పందించాల. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఏదో తూతూ మంత్రంగా సానుభూతి ప్రకటించి వదిలేశాడు. అంతేకాకుండా దాడులకు ప్రతి దాడులు సమాధానం కాదని, ఇజ్రాయెల్ శాంతియుతంగా ఉండాలని చెప్పి ఇజ్రాయెల్కు నీతి కబుర్లు చెప్పినాడు. నా దృష్టిలో ఈ నీతి కబుర్లు కాదు, ఈ సొల్లు కబుర్లు చెప్పాలంటే అంతకుమించి వీటికి చాలా పేర్లు పెట్టాలా. నేను ఒక మాట చెప్తా. వాళ్ళు పాలస్తీనాలో ఉన్నటువంటి హమాస్ తీవ్రవాదులు వచ్చి ఇజ్రాయెల్ మీద దాడి చేసి అంత మానకాండ సృష్టించి వాళ్ళు అన్ని ఘోరాలు తెచ్చి గమ్మునుంటే దేశం అవుతుందా? అది నడిపేది ప్రభుత్వం అవుతుందా? వాళ్ళు నాయకులు అవుతారా? మొగోడు అనేవాడు ఏదైనా కూడా దేశం అనేది ఏం చేయాలా? తిరగబడాలా, ఎదిరియాలా. ఎవరైతే మన మీద దాడి చేశారో, ఎవరైతే మన దేశ పౌరులను ఆ విధంగా హతమార్చి అంత కిరాతకంగా చేశారో వాళ్ళందరినీ కూడా ఏం చేయాలో ఇవన్నీ కూడా చేయాలా. ఇప్పుడు ఇజ్రాయెల్ చేస్తుంది అదే. కానీ వీడి కథలు చూడండి. అయితే హమాస్ తీవ్రవాదుల పైన ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ఇక ఈ ఆంటోనియో గుటెర్రెస్ ఏంటంటే రెచ్చిపోయి మాట్లాడసాగినాడియా. అంటే ఓళ్ళు వచ్చి అన్ని కథలు చేసి అన్ని దారుణాలు చేసి వీడు ఏం మాట్లాడాలా అంటే వీడి నోట్లు వీడేదో పెట్టుకున్నాడు చగ్గడ్డ. కానీ వీళ్ళు పోయి అంటే ఇజ్రాయెల్ వాళ్ళు పోయి పాలస్తీనా పోయి ఆ హమాస్ మీద యుద్ధం చేస్తూ ఉంటే మాత్రం వీడికి మాత్రం వీడికి లోపల ఆగల అన్నీ కూడా పెరకటాలు పుట్టాయి. రెచ్చిపోయి మాట్లాడినాడు. హమాస్పై ఈ ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో అమాయక ప్రజలు మరణిస్తున్నారని చెప్పి, అదేవిధంగా చిన్నపిల్లలు, మహిళలు వేల సంఖ్యలో మరణిస్తున్నారని చెప్పి పెద్ద ప్రకటనలు ఇవ్వడం ప్రారంభించాడు. అంటే అప్పుడు ఇజ్రాయెల్లో చచ్చిపోయిందంతా వాళ్ళు మనుషులు కాదు. సరేలే, నష్టం అనేది ఇరువాళ్ళు కూడా జరుగుతూ ఉంటుంది, నేనే కాదనలా. కానీ అప్పుడు నువ్వు నోట్లో ఏం పెట్టుకున్నావు? అంతే కదా. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ హోదాలో ఉండి కూడా హమాస్కు పరోక్షంగా మద్దతు పలుకుతూ ఇజ్రాయెల్ను దోషం చేసే ప్రయత్నం చేశాడు. ఎవరు? ఈ పెద్ద మనిషి. అయితే ఇప్పుడు పశ్చిమ ఆసియాలో మరింత ఉద్రిక్త పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఇప్పటికే లెబనాన్లోని హెజ్బుల్లా తీవ్రవాదం ఊచకోతకు వస్తున్నటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు ఏ క్షణంలో అయినా కూడా ఇరాన్పై దాడి చేసే అవకాశం ఉండాలి. అవకాశం ఉండడమే కాదు, ఇరాన్ మీద ఇజ్రాయెల్ ఖచ్చితంగా దాడి చేసి తీరుతుంది, దాంట్లో డౌట్ ఏమిలా. ఈ పరిస్థితుల్లో ఈ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయినటువంటి ఈ ఆంటోనియో గుటెర్రెస్ ఇరాన్ తరఫున మధ్యవర్తిత్వం చేయడానికి ఇజ్రాయెల్కి బయలుదేరినాడియా. అంటే ఇన్ని రోజులు ఏడున్నాడు ఈ మహానుభావుడు. అయితే ఇజ్రాయెల్ మాత్రం అందుకు నో చెప్పేసింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అయినటువంటి ఈ ఆంటోనియో గుటెర్రెస్కు తమ దేశంలో అడుగుపెట్టే అర్హత కూడా లేదని ఇజ్రాయెల్ అయితే తేల్చి చెప్పింది. చూడండి, ఇంతకంటే అవమానం ఇంకోటి బతికేందుకు. ఇంకా ఆడాన్న గ్లాసులో నీళ్లు పోసుకొని ఆ నీళ్ళలో దూకి చచ్చిపోతే పోలా. హమాస్ తీవ్రవాద దాడిని కానీ, లేదా హెజ్బుల్లా తీవ్రవాద దాడిని కానీ, లేదా 2 రోజుల క్రితం ఇరాన్ చేసిన దాడులను కానీ
నిరోధించడంలో ఈ ఆంటోనియో గుటెరస్ పూర్తిగా ఫెయిల్ అయిపోయినాడని, అంతేకాకుండా తీవ్రవాదులకు ఈయన పరోక్షంగా మద్దతు పలుకుతున్నాడని చెప్పి, కాబట్టి ఈ ఆంటోనియో గుటెరస్ను తమ దేశంలో అడుగు పెట్టనివ్వమని చెప్పేసి కరాఖండిగా ఇజ్రాయెల్ అయితే చెప్పేసింది. అది మ్యాటర్. దీంతో ఒక్కసారిగా ఈ ఐక్యరాజ్య సమితి పరువు పోయినట్టు అయిపోయింది. ఎందుకంటే ఐక్యరాజ్య సమితిని నడిపించేదే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్. అటువంటి సెక్రటరీ జనరల్ అయినటువంటి ఆంటోనియో గుటెరస్ను ఇజ్రాయెల్ చీకొట్టడంతో ఇక మొత్తంగా ఐక్యరాజ్య సమితి అయితే పరువు పోయినట్టయింది. అది నా దృష్టిలో ఇదొక డమ్మీ. ఇది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. అది ఎందుకంటే ఇప్పుడు నేను అదే చెప్పింది, రష్యాకు ఉక్రెయిన్కి యుద్ధం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఇజ్రాయెల్ హమాస్, ఇజ్రాయెల్ హెజ్బుల్లా, ఇజ్రాయెల్ హైతీ, ఇంతమంది జరుగుతుంది కదా. వీళ్ళు నిజంగానే వీళ్ళకంత సీన్ ఉంటే, వీళ్ళకంత శక్తి ఉంటే, వీళ్ళకంత పవర్ ఉంటే, వీళ్ళు నిజంగా శాంతిని స్థాపించే వాళ్ళైతే వాళ్ళు ఆ సమస్యలు క్లియర్ చేయొచ్చు కదా. ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా, వాళ్ళ మీద ఆంక్షలు విధించవచ్చు కదా. కానీ ఉగ్రవాదులకు పరోక్షంగా మద్దతు తెలుపుతా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ సమాసం ఎట్టయితే ఉండదో, ఈ లఫంగి సమాసం, ఇది దానికి మాట్లాడడానికి మాటలే, వీళ్ళని ఏం చేసినా తప్పులే అది. కానీ ఇజ్రాయెల్ మాత్రం సరైన నిర్ణయం తీసుకునింది, వీళ్ళ చీకొట్టి వాళ్ళ దేశంలో అడుగు పెట్టలేకుండా. అది మాత్రం పర్ఫెక్ట్ అనమాట. ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే, నేను చెప్పిందే కరెక్ట్ అని మీరు భావిస్తే తప్పనిసరిగా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. జై శ్రీరామ్.